మోషేకి యెహోవా దేవుడి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి తాను బయలుదేరి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలకు పూర్తిగా వివరించారు. 12 మంది శిష్యులకి యేసు ప్రభు గురించి తెలుసు కాబట్టి ఆయన మరణము తర్వాత యేసయ్యలాగా బ్రతికారు. యేసయ్య చెప్పిన వాక్యం ప్రజలందరికీ చేశారు. ఈరోజున మనకి యేసయ్య గురించి పూర్తిగా తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ పూర్తిగా నీకు తెలియాలి అంటే, ఆయన అడుగు జాడల్లో నీవు నడవాలి అంటే నీవు ప్రతిదినము ఏం చదవాలి? ప్రతిదినం. ఏ దినమమ్మా? ప్రతిదినం. మనము ప్రతిదినము కాదు, ఒక్క దినం. ఏ దినం అది? పునరుత్థాన దినం. ఆ దినమున స్నానము చేసి బైబిలు పెట్టుకొని ఎక్కడికి వస్తాం?